హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను దీపిక. ఈ రోజు మనతో ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. సార్తో ఒకసారి మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సార్, ఎవ్రీ మంత్ మన బ్యాంక్ అకౌంట్లోకి 50,000 రావాలి అంటే ఎలాంటి స్ట్రాటజీ యూస్ చేయాలి అంటారు? అండ్ ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? మేడం, ప్రతి ఒక్కరికి ఉండే మైండ్లో ఇది పెద్ద ఇదండి క్వశ్చన్ అండి. ప్రతి ఒక్కరికి ఒక మంత్లీ ఇన్కమ్ కావాలి, కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాగొస్తుంది అనేది చాలా మందికి తెలియదు. ఈ మధ్యన ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఒక మంత్లీ ఇన్కమ్ క్రియేట్ చేయొచ్చు అనేది మాట్లాడుకుంటూ ఉంటాం. దాంట్లో మనం స్పెసిఫిక్గా మాట్లాడేటప్పుడు 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి మేడం. ఒకటేమో SWP అంటారు, సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్. అంటే క్రమబద్ధంగా ప్రతి నెల మన SIP అంటే క్రమబద్ధంగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళడం, SWP అంటే క్రమబద్ధంగా విత్డ్రావల్ చేస్తూ వెళ్ళడం, SWP అంటారు. ఓకే, సో SWP మూలంగా మనం మంత్లీ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి. రెండో స్ట్రాటజీ ఏంటంటే IDCW అంటారు. ఓకే, ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ క్యాపిటల్ విత్డ్రావల్ అని చెప్తారు. అది IDCW డివిడెండ్ పే అవుట్ అని ముందు అనేవారు, ఇప్పుడు దాని ఫుల్ ఫామ్ మార్చారు. డివిడెండ్ కాకుండా సో IDCW అనే ఇంకో స్ట్రాటజీ. సో ఈ 2 స్ట్రాటజీలు ఎవరికి సూటబుల్ అవుతుందని మనం మాట్లాడుకుంటే, ఎవరైతే ఆల్రెడీ ఎర్నింగ్ ఉందో ఒక ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి, వాళ్ళ శాలరీస్ హైగా ఉంది, ఎడిషనల్ ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం SWP స్ట్రాటజీ వాడుకోవాలి. SWP స్ట్రాటజీ అంటే ఇన్వెస్ట్ చేసి SWP మూలంగా తీసుకోవాలి. ఎవరికైతే ఎనీ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, డబ్బులు ఉంది, దాని నుంచి ఒక మంత్లీ ఇన్కమ్ కావాలనుకునేటప్పుడు వాళ్ళకి IDCW అనేది సూటబుల్. ఓకే, 2 స్ట్రాటజీ. సో ఇవాళ మనం మాట్లాడుకునేది ఒక 50, మీరు అడిగినట్టుగా ఒక 50,000 ప్రతి నెల కావాలి అనుకున్నప్పుడు ఎంత కార్పస్ వాళ్ళ దగ్గర క్రియేట్ అయ్యి ఉండాలనేది మనం మాట్లాడేటప్పుడు, నేను తీసుకుంది ఏంటంటే 50,000 కాదు, 25,000, 50,000, 75,000, ₹1,00,000 కావాలనుకున్న వాళ్ళు వాళ్ళ కార్పస్ ఎంత ఉండాలనేది మనం మాట్లాడదాం. ఓకే సార్. ఓకే, ఫస్ట్ 25,000 కావాలి, మంత్లీ వాళ్ళకి 25 కావాలి అంటే వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ 3,00,000 ఉండాలి. ఓకే ఓకే, సుమారుగా వాళ్ళు క్రియేట్ చేయవలసిన కార్పస్ 50,00,000 ఉండాలి. అంటే 25,000 ప్రతి నెల కావాలనుకుంటే 50 lakhs వెల్త్ క్రియేట్ అయ్యి ఉండాలి. ఓకే, 50,000 ఎవరైతే మంత్లీ ఇన్కమ్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక వెల్త్ 1 crore వెల్త్ క్రియేట్ అయ్యి ఉండాలి. 75,000 ప్రతి నెల కావాలనుకున్న వాళ్ళు 1,50,00,000 క్రోర్స్ క్రియేట్ అయ్యి ఉండాలి, వెల్త్ ఉండాలి, ఉంటేనే ప్రతి నెల ఇది తీసుకోగలుగుతారు. సో నెక్స్ట్ ₹1,00,000 కావాలనుకున్నాం, వాళ్ళు 2 కోట్లు వెల్త్ క్రియేట్ అయ్యి ఉండాలి. ప్రతి ఒక్కరి మైండ్లో ఈ 50,00,000 కావాలి, ₹1,00,00,000 కావాలి, ₹1,50,00,000 కావాలి, 2 కోట్లు కావాలి. అంటే 25,000 తీసుకోవడానికి 50,00,000, 50,000 తీసుకోవడానికి ₹1,00,00,000, 75,000 కావాల్సిన వాళ్ళకి 1,50,00,000 ఉండాలి, ₹1,00,000 ప్రతి నెల కావాలంటే 2 కోట్లు ఉండాలి. అంటే 50,00,000 నుంచి 2 కోట్లు ఉంటే గానీ ఇవన్నీ రావు. సో ఫస్ట్ మనం అది క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేయాలనుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకునేది ఏంటంటే మేడం, 50 lakhs మాట్లాడదాం మనం. 50 lakhs మనం ఫస్ట్ వెల్త్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేస్తేనే కదా మనకి 25,000 వచ్చేది. సో ఫస్ట్ 50,00,000 కానీ మనకు వెల్త్ క్రియేట్ చేయాలనుకున్నాడు, వాళ్ళ దగ్గర ఉండే సమయం ఒక 10 సంవత్సరాలు అనుకుందాం. ఓకే, 10 సంవత్సరాలు ఉండేటప్పుడు వాళ్ళు మంత్లీ అప్రాక్సిమేట్గా వాళ్ళు చేయవలసిన SIP అమౌంట్ 22,000. 22,000 చేసుకుంటూ వెళ్తే 10 సంవత్సరాల్లోనే చెప్తున్నాను నేను, 10, 15, 20 సంవత్సరాలు మాట్లాడట్లేదు. 10 yearsలో వాళ్ళు 50,00,000 కూడా పెట్టాలి అనుకునేటప్పుడు 22,000 ప్రతి నెల వేసుకుంటూ పోతే వాళ్ళకి 50,00,000 వెల్త్ క్రియేట్ అవుతుంది. రెండోది 1 crore. 1 crore నేను ఏం తీసుకున్నానంటే, ఇది కొంచెం పెద్ద అమౌంట్ కాబట్టి 10 years తీసుకున్నాను, 15 years తీసుకున్నాను. తీసుకునేటప్పుడు ఒకవేళ 1 crore వెల్త్ క్రియేట్ చేయాలి, 10 years సమయం ఉంది, వాళ్ళు చేయవలసిన SIP అమౌంట్ అప్రాక్సిమేట్గా 43,000 నుంచి 45,000 మధ్యన ఉంటుంది. అలాంటి SIP అమౌంట్ క్రియేట్ చేసుకుంటూ పే చేసుకుంటూ వెళ్తే 1 crore క్రియేట్ అవుతుంది. 10 years. ఇప్పుడు నేను 15 years గురించి మాట్లాడతాను. 15 years 1 crore మళ్ళీ క్రియేట్ చేయాలి. వాళ్ళు చేయవలసిన ఇన్వెస్ట్మెంట్ SIP అమౌంట్ 20,000 నుంచి 22,000, సగం అయిపోయింది చూడండి. 5 years పెరిగింది. 10 yearsకి మీరు 43-45 మధ్యన కడుతున్నారు, 15 years అయినప్పటికీ 2022కి వచ్చింది.
సగానికి సగం అయిపోయింది ఎస్ఐపి అమౌంట్. సో అలా చేసుకున్న ఒక 15 సంవత్సరాల ఉన్నా సరే ఒక 1 crore వెల్త్ క్రియేట్ అవుతుంది, రైట్. నెక్స్ట్ 1.5 crore వెల్త్ క్రియేట్ అవ్వాలి. 15 years సమయం ఉంది. ఇక్కడ నేను 10 years తీసుకోవట్లేదు, 15 years సమయం ఉంది. ఎందుకంటే కొంచెం 1.5 crores అంటే సమయం ఎక్కువ ఉండాలి. సమయం తక్కువ ఉండేటప్పుడు ఈ సిప్ అమౌంట్ ఎక్కువ కట్టాలి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కట్టలేకపోతారు కాబట్టి 1,50,00,000 lakhs క్రియేట్ చేయాలంటే 15 yearsలో వాళ్ళు కట్టవలసిన ఎస్ఐపి అమౌంట్ 32 to 35K పర్ మంత్. అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, ఆ రేంజ్లో ఉంటుంది. అలా కట్టుకుంటూ వెళ్తే మనకి 1.5 crore వెల్త్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ 2 crore స్ట్రాటజీ. ఇక్కడ ఏంటంటే నేను మళ్ళీ 10-15 తీసుకోలేదు, 2 crores కాబట్టి 20 సంవత్సరాలు తీసుకున్నాను. 20 సంవత్సరాలు తీసుకున్నాను. ఇక్కడ వాళ్ళు అప్రాక్సిమేట్గా ఎస్ఐపి అమౌంట్ చేయవలసింది 22 to 25K పర్ మంత్ చేస్తూ ఉంటే 20 సంవత్సరాలు చేస్తే 2 crores క్రియేట్ అవుతుంది. సో నేను ఇక్కడ ఎందుకు 50 కోట్ల రూపాయలు, 1.5 కోట్లు, 2 కోట్లు తీసుకున్నానంటే మనం ముందు మాట్లాడుకున్నాం కదా, మంత్లీ నాకు ఒక 25 కావాలన్నా, 50 కావాలన్నా, 75 కావాలన్నా, ₹1,00,000 మంత్లీ ఇన్కమ్ కావాలనేటప్పుడు ఇలాంటి కార్పస్ క్రియేట్ చేయాలి. సో ఇలాంటి కార్పస్ ఎన్ని సంవత్సరాల్లో మనం క్రియేట్ చేయగలం అనేది దీన్ని లింక్ చేస్తూ మీతో మాట్లాడాను. సో నేను ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్కి ఈ క్యాలిక్యులేషన్స్ కానీ మనం డిస్ప్లే చేయగలిగితే వాళ్ళకి అర్థం అవుతుంది మేడం, ఎలాగా మనం కార్పస్ బిల్డ్ చేసుకోవాలి, ఎలాగ మనం మంత్లీ ఇన్కమ్ క్రియేట్ చేయగలుగుతాం, ఏ స్ట్రాటజీ మనం వాడాలి, SWPయా లేకపోతే IDCW. సో ఈ విధంగా మనం ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి చెప్పేది ఏంటంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్, ఒక మంత్లీ ఇన్కమ్ క్రియేట్ చేయగలుగుతాము. సో ఈ SWP, IDCW. ఓకే, సో అప్రాక్స్గా చూసే వాళ్ళు కూడా ఒక అనాలిసిస్ రావాలి కదా. అవును. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.